నమస్కారం. నా పేరు కొండేటి దిలీప్, ఐనోవల్ మోడల్ యూత్ వైస్ ప్రెసిడెంట్. నేను ఇంతవరకు సోషల్ మీడియా గ్రూప్లో న్యూస్లో వచ్చిన కథనాన్ని అది నిజమా కాదా అని నేను తెలుసుకునేందుకు నేను ఐనోవల్ మండల కేంద్రంలో 6-7 గల వార్డుకు నేను రావడం జరిగింది. ఇక్కడ ఈ రోడ్డు ఏదైతే ఉందో ఇది 3వ నెల 12వ తారీఖు ముందే దీనికి అప్రూవల్ వచ్చింది. సంబంధిత అధికారులు కూడా దీనికి మర్చెంట్ కాపీ అన్నీ ఇచ్చారు. ఇక్కడ ఈ విషయం ఏంటంటే ఈ రోడ్డు పడకపోవడానికి కారణం ఏంటి? ఈ రోడ్డు వేయడం వల్ల ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రజలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రాబోయే వానాకాలం కాబట్టి ఈ రోడ్డు వేస్తే ఇరుపక్కల వాళ్ళకు కూడా చాలా ఉపయోగం ఉంటుందని చెప్పేసి ముందుండి చాలామంది దీనికి సహకరించడం వల్ల అధికార పార్టీని అడ్డు పెట్టుకొని కొందరు ఇక్కడ ఈ రోడ్డును ఆపడం జరిగింది. ఇది ఈ మండలంలో ఇది ఒకటే కాదు, ప్రజాధనాన్ని చాలా విధాలుగా దుర్వినియోగం చేస్తున్నారు. రోడ్లు ఉన్న చోట రోడ్లు లేకుండా రోడ్లు లేని కాడ వేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇక రోడ్డు అవసరం ఉన్నా కూడా దీని ఇంతవరకు రోడ్డు వేయలేకపోతున్నారు. ఇది ఏంటని ఆరాధిస్తే అన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. నేను ఖచ్చితంగా ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాను. నేను కూడా ఫోన్ చేసి ఏంది దీని సంగతి ఏందని అన్ని ఆధారాలు తీసుకున్నాను. నేను కూడా సంప్రదింపులు జరిగాను. ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాను. ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయంలో న్యాయం చేస్తారని నాకు నమ్మకం ఉంది. రేపొద్దునే ఈ రోడ్డు విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తాను. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు న్యాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ మండల కేంద్రంలో జరుగుతున్న ఈ రాజకీయాలను కూడా నేను దృష్టికి తీసుకెళ్తాను. కాబట్టి ఈ రోడ్డు మనకి శాంక్షన్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. ప్రజా సమస్యలపై గత కొద్ది రోజులుగా మా సోషల్ మీడియాలో ప్రజల తరపున ఉండి మరి ఎప్పటికప్పుడు ప్రజల కష్టాలని సోషల్ మీడియా ద్వారా మరి ప్రజలందరికీ తెలియజేస్తున్న న్యూస్ వాళ్ళని కానీ మిగతా వాళ్ళని కూడా అధికార పార్టీ అని చెప్పేసి చాలామంది బెదిరింపులకు గురి చేస్తున్నారని నా దృష్టికి కూడా వచ్చింది. వాళ్ళు చేపట్టే మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం కాబట్టి రిపోర్టర్లు కూడా మనం అండగా ఉండాలి. పార్టీ అనేది ఇక్కడ ఏం లేదు.